హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గుడ్ మార్నింగ్ అందరికీ. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే మార్నింగ్ వీళ్ళకి ఈరోజు సంక్రాంతి సెలబ్రేషన్స్ అంట స్కూల్లో. ఒక ఆమెనేమో బ్రెడ్ చేసింది, స్నానం చేయించాలి, హీటర్ పెట్టేసిన నీళ్ళు కానీ. ఇంకో ఆమె బ్రష్ పట్టుకొని కూర్చుంది బ్రెడ్ చేయమంటే. ఈయనేమో ఈ బ్లూటూత్ పట్టుకొని నైట్ వాడుకున్న దానిక దీంతో ఆటాడిండు. చూపించి మళ్ళీ ఇస్తా. వాడుకున్న దానిక దీంతో ఆటాడిండు బ్లూటూత్. మళ్ళీ లేవగానే ఇదే స్టార్ట్ చేసాడు దీంతో. దీన్ని పట్టుకునే వాడుకున్నాడు లేమ్మంటే. హాయ్ చెప్పురి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హాయ్, గుడ్ మార్నింగ్. ఎప్పుడైతే పాలు పెట్టేశాను ఇప్పుడే. ఈరోజు టిఫిన్ అయితే ఏం లేదు, పాలు ఒకటి పెట్టేశాను. పాలు తాగేసి వెళ్తారు. పాలు పెట్టేశాను. ఇక్కడ టిఫిన్కి అయితే ఇంట్లో సరుకులు మొత్తం ఖాళీ అయిపోయినాయి. పల్లీలు కూడా ఏం లేవు, చట్నీ కూడా వేద్దామంటే అనేసి అయితే ఇక టిఫిన్ ఏం చేయట్లేను. బ్రెడ్ తీసుకొచ్చిండు, మరి బ్రెడ్ తీసుకొచ్చిండు. పాల ప్యాకెట్ మరి పాలలో ముంచుకొని తింటామంటారు, బ్రెడ్ రోస్ట్ చేయమంటారు. ఇక ఏం చేయమంటే అది చేయాలి. బ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది, చూడండి. ఇక జుట్లు కూడా ఎట్టుది, అయ్యే పిచ్చోళ్ళు ఎక్కువన్నది. రెడీ అయ్యి టైం అయిందమ్మా, 35 అయింది. కన్నయ్య సూపర్ డ్రెస్ ఇది, 2 జేబులు, కోటు. నువ్వు స్కూల్లో సంక్రాంతి సెలబ్రేషన్ అన్ని స్కూళ్ళకి ఈరోజు హాలిడేస్ ఇస్తే వీళ్ళ స్కూల్లో ఈరోజు సెలబ్రేషన్స్ పెట్టారు. ఓ అని పాప, ఏం చేస్తున్నావు? రేపటి నుంచి హాలిడేస్, ఈరోజు అన్ని స్కూళ్ళలో హాలిడేస్ ఇచ్చారు. నీకు కూడా హాలిడేస్? అబ్బో, 5 days. 5 daysలో 2 days నేను ఇంటికి ఉంటాగా. ముందు 2 days, ఈ రేపు ఒక్కరోజేగా. సాటర్డే, సండే, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే దాకా సెలవులే. సూపర్. వీళ్ళనైతే ముగ్గురిని రెడీ చేసిన. వీళ్ళ దాంట్లో సంక్రాంతి సెలబ్రేషన్స్ అంట. కన్నయ్య సేమ్ డ్రెస్సులు ముగ్గురికి. మా కన్నయ్య రెడీ అయ్యండి ఫ్రెండ్స్, స్కూల్కి పోతుండు. హాయ్ చెప్పు డాడీ. చదువుకుతున్నావా? పాలు తాగవా? బీరువాళ్ళు అయితే బట్టలు చదువుతున్నాం. ఇది చూడండి, మా బ్యాగులు అయితే ఘోరంగా అంటే ఘోరంగా తిరిగిపోయినాయి అన్నీ. నేనే చీరలు పెట్టుకుంటాను. సోలార్ దాగు బ్యాగులు మొత్తం ఖరాబ్ అయిపోయినాయి ఎన్ని రోజులు బీరువలేక. ప్రతిగా బట్టలు చీరలు అన్నీ చదువుకుంటున్నా. కింది దాంట్లో వేసుకోరాదు. ఇక మా ఆయన చదువుకున్నాడు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే ఫస్ట్ నేను పేపర్ వేసి పెట్టినా, ఇంకా చదవట్లేదు. తాళాలని దాంట్లో వేసినవిందే. ఇప్పుడైతే చదివేస్తాను. ఫ్రెండ్స్, ఈ చీర వచ్చేసి మా ఆడబిడ్డ మ్యారేజ్ అయినాక ఫస్ట్ పోయినప్పుడు పెట్టింది ఫ్రెండ్స్ చీర. 8 సంవత్సరాలు అయిపోయింది చీర పెట్టి. ఫస్ట్ మ్యారేజ్ అయినాక తీసుకెళ్తారు కదా, అప్పుడు తీసుకెళ్ళినప్పుడు పెట్టింది. నాది షర్ట్ ఉన్నది కానీ ప్యాంట్ చినిగిపోయింది. అట్లనే ఉంది, మస్తు వెయిట్ ఉన్నది, కట్టట్లే. కొత్తగా ఉన్నది చీర కూడా. ఇక కట్టాలి. అప్పుడు పిల్లలు చిన్నగా ఉన్నారు అనేసి కట్టలేదు. ఇప్పుడైతే అన్నీ కట్టుకోవాలి చీరలు. ఇక అన్నీ పెట్టి ఖరాబ్ అయిపోతున్నాయి, దాచిపెట్టి. కనీసం అట్టి ఊళ్ళే ఈడి అన్ని కలిపి 100 ఉంటాయి పట్టు చీరలతో కలిపి. పట్టు చీరలు అయితే తెచ్చుకోలేదు ఫ్రెండ్స్, మా అమ్మ వాళ్ళ ఇంటికన్నా ఉన్నాయి. 100 ఉంటాయి మొత్తం. నాకు మొత్తం కలిపి 4 డ్రెస్సులు.
ఆడలకు ఉంటాయి. 100 నీ లెక్క పెట్టు. ఈడున్నాయే దగ్గర 50 చీరలు ఉంటాయి. ఉంటాయి నా పెళ్ళిగా తీసుకున్న చీరల కాన్సన్ అన్నీ అయ్యా మరి. ఇదిగో ఇది నా పెళ్ళికి తీసుకున్న చీర, ఇది నా పెళ్లి చీర. ఏమంటారు బియ్యం 16 పండుగ. తర్వాత ఏదో పెట్టాలనేసి 5 చీరలలో ఇది ఒక చీర తీసుకున్నారు. పట్టు చీరలు మొత్తం మా అమ్మ వాళ్ళ ఇంటికన్నా ఉన్నాయి. తెచ్చుకుంటా అక్కడ నుండి మీరు వచ్చింది అన్ని పట్టుకొచ్చుకుంటాయి. బ్లౌజ్ అప్పుడు కుట్టించిన లూజ్ అయిపోయింది ఇప్పుడు. లూజ్ ఏం కాలేదు, అంతేనా? మంచిగా ఉంది. కానీ చీర వెయిట్ ఉండి కట్టుకోబుద్ది అయితే లేదు. సరే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి నా శ్రీమంతం చీర. ఇప్పుడు కట్టుకున్నా, అట్లనే పెట్టినాను మీరు వాళ్ళ అంతా ముడత వెళ్ళింది. ఒకసారి మంచిగా ఐరన్ చేయించి మళ్ళీ యూజ్ చేయాలి. బాగుంది చీర. వెన్నీకి బ్లౌజ్ వచ్చేసి ఇంటి నుండి అన్నీ వేసింది. అయిపోయింది నా చీరలు. ఒకసారి ఏం చదువుతానో ఏమో. అన్నీ ఒకసారి తీసుకో. పెట్టు. నాది అయ్యేప, నీదే ఉన్నది. ఓ ఇప్పటికి అన్ని పెట్టింది. ఇంకా ఇట్లా ఇంకా 4-5 చీరలు వెళ్తాయి. ఇగో దీంట్లో ఉంటాయి చూడు కుప్పాయిగా. ఇగో గీ ఇగో ఇవి చూడు ఎట్టున్నాయో. ఒక్కదానికి ఒకటి దొరికాయి. కనీసం 20 చీరలు 5-10 డ్రెస్సులు ఉంటాయి. అవి కూడా వేసుకోదు. మళ్ళీ ఏమైనా నైటీలు వేసుకొని తిరుగుతారు. అటు సైడ్ మాలు రాదు, మడత ఉన్నకి వెళ్ళి అక్కడ సైడ్ మారుతుంది కదా. అట్లా మాలు మళ్ళీ దాన్ని ఉల్టా మలుతుంది ఎందుకు? మళ్ళా ఉల్టా మలుతుంది. ఏం చెప్పాలి? సంచి కూడా ఫస్ట్. సంచి కూడా ఫస్ట్ దీంట్లో పెట్ట కొంచెం డస్ట్ ఉంది. అయిపోయింది ఫ్రెండ్స్, అదిరేసాను బీరువా అయితే. ఇంకో దీంట్లో మొత్తం ఇటు సైడ్ మొత్తం నాయి స్టిఫ్ ఉన్న శారీసు అట్లు పెట్టేసుకున్నా. ఇంకా అవి స్మైలీ దాంట్లో పెట్టిన తర్వాత చదువుతాను. దాంట్లో నుంచి పడ్డాయేమో కింద దాంట్లో పెట్టు. ఇక కొంచెం సింపుల్గా ఉన్న శారీస్ ఏమో ఇటు సైడ్ పెట్టేసుకున్నాను. కింద ఇక మా అమ్మది మా అత్తమ్మ చీర వాళ్ళు వచ్చినప్పుడు కట్టుకుంటాను కనేసి ఇక్కడ పెట్టేసుకొని లేరు. అవి 2 దీంట్లో చీర వాళ్ళ ఇద్దరు పెట్టిన. ఇక్కడ నా డ్రెస్సులు ఉన్నాయి, లంగాలు, కొత్త లంగాలు ఉన్నాయి. ఇంకా ఇక్కడ వచ్చేసి లైనింగ్లు అవన్నీ ఉంటాయి, దాంట్లో పెట్టేసిన. కింద ఒక అన్నయ్య, కింద ఇక్కడ ఒక అన్నయ్య, ఇక్కడ వచ్చేసి మా ఆయనవి. ఇవి మా పెద్ద పాపవి, ఇవి మా చిన్న పాపవి. కింద బ్యాగులు, ఊరికి వెళ్ళినప్పుడు తీసుకోవడానికి బ్యాగులు. ఇక్కడ 2 బ్యాగులు, ఇక్కడ ఒక బ్యాగు. ఈ విధంగా అయితే చదువుకున్నాను బ్యాగ్ బీరువా. ఈ విధంగా ఉందో కామెంట్ చేయండి. ఇప్పుడైతే పని స్టార్ట్ చేసుకోవాలి. ఇంట్లో ఏం పని చేయలేదు ఇంకా. సెల్ఫ్ తీయాలని నా సెల్ఫ్ కూడా చదివేసుకున్నా. ఇక్కడ బట్టలది మా చిన్న పాప చదివేసిన, మా ఆయన చదువుకున్నాడు. ఇక్కడ వీళ్ళిద్దరి ఉన్నాయి ఇంకా ఖాళీగా. ఈరోజు ఆఫ్టర్నూన్ ఇవన్నీ ఇది ఒక సెల్ఫ్ చదివేసుకుంటే అయిపోతుంది. ఇక పైన అయితే ఖాళీ అయిపోయింది. కన్నయ్య ఏం చేస్తున్నావు? ఏంటిది? సంక్రాంతి సెలబ్రేషన్స్. దాంట్లో ముగ్గులు చాలా బాగా వేసింది స్కూల్లో. ఇంకా ఇద్దరు స్కూల్లోనే ఉన్నారు. చిన్నమ్మని ఒకదాన్ని తీసుకొని వెళ్తున్నాం. ఒక్కొక్కడు కొన్ని వాళ్ళు గాజులు పెట్టించుకోవాలని గాజులు తెచ్చుకుంది ఫ్రెండ్స్. ఇక వాళ్ళని అడిగి పైసలు వేయించింది. అవి మధ్యలో ఎత్తావా, కడలకు ఎత్తావా? అవి లాస్ట్కి ఇవి మధ్యలో వేసుకో. మరి ఆడ చూసుకోవద్దా పరిణాలు లేవని? సంబంధం లేదా? ఇప్పు
పడితే అవి ఫస్ట్ ఈ 3 అటు వేసి 3 ఇటు ఎత్తావా ఒకసారి వేయవా 3 ఇంట్లో కూర్చొని పెట్టుకోరా అది అమ్మో పట్టుడే ఏ ఎల్లో కలర్ నేను ఆడికి అంటనే ఉన్నా నేను తక్కువ వచ్చిందని చెప్పేసి నేను చూడే నేను అంటనే ఉన్నా అంటే ఉన్నాయి 6 అని నువ్వే అన్నావు 5 ఉన్నాయి ఎందుకంటే మళ్ళీ ఇట్లా అన్నప్పుడు ఇరిగిపోయి తింటే తీసి పక్క పడేసింది మళ్ళీ పోయిద్దామా పోవాలి అడగాలి ఒకటి తక్కువనే వచ్చిందని చెప్పేసి నేను ఆడికి చెప్పిన నువ్వు అడగమ్మా 5 ఉన్నాయి 5 ఉన్నాయి నేను ఆడికి అంటనే ఉన్నా 5 ఉన్నాయి ఎల్లో కలర్ అని ఏంటిది బొట్టు ఇట్లా ఓ టీచర్లు పెట్టిందా పోలే చిట్టుకోనిగా రెండు చేతులు వేసినాక ఫోటో తీస్తాం వేసుకొని వెళ్ళి అడిగొద్దానా పోయిరానా నేను ఒక్క గాజు కోసం ఏంది ఒక్క గాజు నేను లూజ్ ఉన్నాయి కదా బాగా ఆ షేప్ పని చేస్తా కాబట్టి జరుగుతలా ఉంటాయి తీసుకో కింద ఎత్తి 2 ముక్కలు అయితే అయితేనా డజన్ తక్కువ ఉన్నట్టు నైటు వేరే కాదు వేసుకో మూత చాలా కూడా నాకు పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఫీడ్ అంటే బాగా నమ్మలేదు వేకి లేదు ఇంటికి వస్తే అల్లరి చేస్తారు బాగా ఇంట్లో పెట్టుకుంటారు అవన్నీ తీసుకురాలి ఉద్యోగాలన్నీ తీసుకొస్తాను పెద్ద పండుగ గుర్తుంది అన్నం తినాలి సంక్రాంతి కూడా టూర్కి వెళ్ళట్లేదు ఇక్కడనే వేసుకుంటారు సార్ సంక్రాంతి బస్సులలో వాళ్ళకి ఇబ్బంది అవుతుంది పిల్లలతో లాంగ్ జర్నీ కదా 8 అవర్స్కి పైన పడుతుంది అందుకోసం అయితే సార్ సంక్రాంతి కూడా వెళ్ళట్లేదు ఇక్కడనే వేసుకుంటాం ప్లీజ్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోకి లైక్ ఇవ్వండి మీరు ఒక లైక్ ఇవ్వాలి నా వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది